గంట 10 కొడుతుంది. అయినా కూడా గీత ఇంకా నిద్ర లేవలేదు. ఆమె అత్త, మామ, బావ, తోడికోడలు అందరూ కోపంగా ఉన్నారు. ఆమె భర్త రోహన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూస్తున్నారా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో? మా పెళ్ళైన కొత్తల్లో మిగతా అందరికంటే ముందే లేచి తయారై కూర్చుంటాం. ఈ మహారాణి మాత్రం చూడండి 10 అయింది ఇంకా లేవలేదు. కొంచెమైనా జ్ఞానం ఉండకర్లా. మరిది గారు, చెల్లిని రాత్రంతా ఏం చేశారు మీరు? ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉంది. నేను త్వరగానే లేచాను వదినా, కానీ తెలీదు ఆమెకేమైందో. అత్త, పెద్ద కోడలు కిచెన్ లోకి వెళ్తారు వంట చేయడం కోసం. ఆమె భర్త బాత్రూమ్ లోకి వెళ్తాడు స్నానం చేయడం కోసం. మామయ్య పేపర్ చదువుతూ బయట కూర్చొని ఉంటాడు. ఇక ఆమె ఆడపడుచు స్కూల్ వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది. అప్పుడు అందరూ గట్టిగా ఆమెను నిద్రలేపాలి అనుకుంటారు. పెద్ద కోడల, ఇక నాకు అనిపిస్తుంది గీతని మనమే పిలవాలని, లేదంటే ఆమెకు అదే అలవాటు అవుతుంది. ఓ గీతా, గీతా, వంటగదిలోకి రా, నీతో పనుంది ఇక్కడ, త్వరగా రా. ఆమె అత్త పిలుపు వింటూనే వెంటనే గీత వంటగదిలోకి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి తన అత్తతో, ఆ అత్తయ్య చెప్పండి, ఏం చేయాలి నేను? త్వరగా కూరగాయలవి కట్ చేసి ఇవ్వనా? మీరు త్వరగా రోటీలవి తయారు చేయండి. చిన్న కోడలు చాలా త్వరగా వచ్చేసిందే. సరే, నువ్వు కూరగాయలు కట్ చేయి. అప్పుడే ఆమె భర్త బాత్రూమ్ నుంచి పిలుస్తాడు. గీతా, ఎక్కడున్నావు? నిద్ర నుంచి లేవలేదా ఇంకా? టవల్ మర్చిపోయాను బయట, త్వరగా టవల్ తీసుకురా. గీత త్వరగా తన గదిలోకి వెళ్లి టవల్ తీసుకొని వచ్చి రోహన్కి ఇస్తుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన 2 కాళ్ళు ఇంకా వంటగదిలోనే ఉన్నాయి. అది చూసి ఆమె అత్త, తోడి కోడలు అలా బిగుసుకుపోతారు. అప్పుడు పెద్ద కోడలు, అత్తయ్య ఇటు చూడండి, చిన్న కోడలు కాళ్ళు ఇక్కడే ఉన్నాయి, కానీ ఆమె వెళ్ళింది కదా. ఆ కోడలా, ఏంటిది? మనమేమన్నా కోడల రూపంలో దెయ్యాన్ని తెచ్చుకున్నామా ఏంటి? అక్కడ మరోవైపు మామయ్య బయట పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తూ ఉండగా టీ కోసం తన కోడళ్లను ఇలా పిలుస్తాడు. కూడల్లారా, ఎవరో ఒకరు టీ తీసుకురండి, నాకు ఉదయం 11 అవుతుంది, ఇప్పటి వరకు టీయే ఇవ్వలేదు ఇంకా నాకు, త్వరగా టీ తీసుకురండి. ఆ పిలుపు గీత చెవిన పడగానే ఆమె బాత్రూమ్ నుంచి ముందుగా కిచెన్ లోకి వచ్చి టీ కప్ తీసుకొని తన మామయ్య దగ్గరకు వెళ్తుంది. కానీ ఆమె భర్త రోహన్ చాలా గట్టిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె కాళ్ళు బాత్రూమ్ దగ్గరే ఉన్నాయి. మరి ఇదేంటి, గీత 2 కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, మరి తన ఎలా బయటకు వెళ్ళింది? ఇదే మాయా. అక్కడ మామ గీతకు థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే ఆమె ఆడపడుచు తన గదిలో స్కూల్ కి వెళ్లడానికి తయారవుతూ ఉంటుంది. వదినా, మా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా టై కనిపించడం లేదు, నాకు స్కూల్ కి లేట్ అవుతుంది. మామయ్య, మీరు టీ తాగండి, నేను నా ఆడపడుచుకు టై వెతకడంలో హెల్ప్ చేసొస్తాను. సరే కోడలా. తర్వాత గీత క్షణాల్లో తన ఆడపడుచు గదిలోకి వస్తుంది. కానీ ఆమె 2 కాళ్ళు తన మామయ్య దగ్గరే ఉంటాయి. అది చూసి ఆమె మామయ్య భయపడతాడు. అరే దేవుడా, ఏంటిది? కోడలి కాళ్ళు ఇక్కడే ఉన్నాయి, కానీ ఆమె వెళ్ళింది కదా. ఇదంతా ఏంటి? ఎలా జరిగింది ఏంటి? నాకు అర్థం కావట్లేదు. గీత మామయ్య అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్తూ ఉండగా అదే సమయంలో అక్కడికి భయంతో గీత అత్త, తోటి కోడలు, భర్త రోహన్ కూడా వస్తారు. మీరు బయట కూర్చొని పేపర్ చదువుతున్నారు హాయిగా. అసలు రోహన్ కి ఎలాంటి అమ్మాయిని తెచ్చారు మీరు? అర్థం అవడం లేదు. నాకెందుకో తను దెయ్యం అనిపిస్తుంది. మేము కిచెన్ లో ఉండగా రోహన్ తను పిలిచాడు. ఆమె తన 2 కాళ్ళు వదిలి నేరుగా గది నుంచి అలా బయటకు వెళ్లిపోయింది. అది దెయ్యమేమో, మాయల మరాఠీ ఏమో, ఏంటో. ఇదంతా చూసి నా నోట్లో నుంచి శబ్దం కూడా రావట్లేదు. ఇంత చల్లో కూడా నాకు చెమట్లు పడుతున్నాయి. నాకు అర్థం అవడం లేదు, ఏం చేయాలి? పొరపాటున నేనేమన్నా ఏదైనా దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నానా? అప్పుడే అక్కడికి గీత బావ వస్తాడు. అతనికి ఈ విషయమే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా, అందుకే భయపడటం లేదు. కానీ మిగతా వాళ్ళంతా తమ ఎక్స్పీరియన్స్ అతనికి చెప్తాడు. కానీ అతడు నమ్మడు. పైగా అంటాడు, మీరేం చెప్తున్నారు? నాకు అసలు నమ్మకం లేదు ఆ మాటలపై. కానీ అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ఒక పని చేద్దాం, మనందరం ఇక్కడే కలిసి ఉండి గీతను పిలుద్దాం. అప్పుడు చూద్దాం ఏమవుతుందో ఏంటో. నిజమంతా అదే బయటకు వచ్చేస్తుంది, సరేనా? ఓ బాబు, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను తను ఇప్పుడే పిలుస్తాను. నా పిలుపుకి తను వెంటనే వస్తుంది. ఓ గీత, గీత కోడలా, కాస్త బయటికి రామ్మా నువ్వు త్వరగా. మామయ్య పిలుపుతో తన ఆడపడుచుతో సహా వెంటనే హాల్లోకి వస్తుంది. కానీ ఇక్కడ అందరూ చూసింది ఏంటంటే, అది చూసి వాళ్ళ కళ్ళు వాళ్ళే నమ్మలేకపోతారు. ఏంటంటే గీతకు 2 కాదు 8 కాళ్ళున్నాయి. అది చూసి అంతా షాక్ అవుతారు. ఆమెను ఎవరైనా పిలిస్తే తన 2 కాళ్ళు వేసుకుని వెళ్తుంది. 2 కాళ్ళు అక్కడే వదిలేస్తుంది. ఒకవేళ ఎవరైనా మళ్ళీ తన్ని పిలిస్తే త్వరగా వెళ్ళొచ్చని. అప్పుడు గీత అందరికీ చెబుతుంది, అరే, మీ అందరి కళ్ళు అంత పెద్దగా ఉన్నాయేంటి? చూడండి, నన్ను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. నేను మీలాగే ఒక సాధారణ మనిషిని, అంతే, అర్థమైందా? గీత, ఒకవేళ నువ్వు సాధారణ మనిషివైతే మేము అసాధారణ మనుషులమా? మేము సాధారణ జనాలతో అయితే ఉండలేం. అలాంటప్పుడు నీ 8 కాళ్ళు చూస్తే మాకు చాలా భయం వేస్తుంది. దూరంగా ఉండు నువ్వు. దాంతో భయం ఎందుకు? వీటితో నాకు పనిచేయడం ఇంకా సులువుగా ఉంటుంది. నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కేవలం 2 కాళ్ళు అవసరం. మిగతా కాళ్ళు నేను అక్కడే వదిలేస్తాను.
అప్పుడే ఆమె బావ ఒక పెద్ద కంబలు తీసుకొచ్చి గీతపై కప్పి ఆమెను ఒక గదిలో బంధిస్తాడు. కాపాడండి బచావ్! కాపాడండి బచావ్! కాపాడండి బయట నుంచి తాళం బచావ్! వేస్తాడు. కోయి గీత బచావ్! గట్టిగా అరుస్తూ ఉంటుంది, కానీ ఎవరు తలుపులు తెరవరు. అరే బాబు, నువ్వు ఆమెను గదిలో ఎందుకు బంధించావు? ఆమె మనకేమీ ఆపద కలిగించలేదు కదా. నాన్నగారు రోహని తనతో ఉండటానికి భయపడుతున్నాడు. మనం ఏదో ఒక అడుగు అయితే వెయ్యాలిగా. ఆమె ఇప్పటి వరకు మనకి ఎవరికి ఆపద కలిగించలేదు దేవుని దయ వల్ల. కానీ ఆ 8 కాళ్ళ కోడల్ని మనం ఎలా భరించగలం, ఎదుర్కోగలం? నేను ఆమెను గదిలో బంధించాను. నేను వెళ్ళి అఘోరా బాబాని పిలుచుకొస్తాను. ఆయన ఏదో ఒక ఉపాయం చెప్తాడు. గీత బావ గ్రామ పొలిమేరల్లో ఉన్న అఘోరా బాబా ఆశ్రమానికి వస్తాడు. అతను గీత గురించి మొత్తం అతనికి చెప్తాడు. ఆ మాటలు విన్న బాబా ఏదో అర్థమైనట్లుగా తలూపి చెప్తాడు. బాబు, నువ్వు ఏ అమ్మాయి గురించి అయితే వర్ణిస్తున్నావో అలాంటి ఒక అమ్మాయి నాకు తెలుసు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. నేను ఆమెను కలవాలనుకుంటున్నాను. ఇక ఆమె వల్ల భయపడాల్సింది ఏమీ లేదు మీకు. తన వల్ల మీకు ఎట్టి ముప్పు లేదు. గీత బావ ఆ అఘోరా బాబాను తీసుకుని తన ఇంటికి వస్తాడు. బాబా గీతను చూడగానే ఆమెను గుర్తుపడతాడు. గీత కూడా బాబాను చూసి గుర్తుపడుతుంది. అప్పుడు గీత బాబాతో అంటుంది, బాబా మంచిదైంది మీరు వచ్చారు. చూడండి, వీళ్ళు నన్ను చూసి దడుచుకుంటున్నారు. నా 8 కాళ్ళ విషయంలో నా తప్పేముంది? వీటితో నాకు పనులన్నీ కూడా చాలా తేలిగ్గా అయిపోతాయి. ఒకే టైంలో నేను చాలా త్వరగా చాలా పనులు చేయగలను. నువ్వు సరిగ్గానే చెప్పావమ్మా. కానీ ఒక సాధారణ మనుషులు 8 కాళ్ళ కోడల్ని అంగీకరించలేరు. చూడండి, అన్నిటికంటే ముందుగా నేను మీకు ఒకటి చెప్తాను. గీత ఇంకా ఆమె కుటుంబం నాకు బాగా తెలుసు. తను పుట్టుకతోని అందరి అమ్మాయిలాగే పుట్టింది. కానీ విధిరాత దేవుని ఆజ్ఞ వల్ల తనకు 8 కాళ్ళున్నాయి. చిన్నప్పటి నుంచి అందరూ ఆమెను చూసి భయపడుతూ ఉండేవాళ్ళు. అందుకే పెళ్లి ముందు ఆమె మిగతా కాళ్ళు లోపల దాచిపెట్టాము. అది నా ఆజ్ఞతోనే. కానీ శాశ్వతంగా కాళ్ళనైతే అలా కట్టుంచలేం కదా. కానీ మీరు అసలు భయపడొద్దు. తను అసలు ఎవరికి ఏ ఆపద కలిగించదు. ఎందుకంటే ఆమె కూడా మీలాగే సాధారణమైన మనిషి. కాకుంటే ఆ దేవుడు 8 కాళ్ళు ఇచ్చి పంపాడు. దాంట్లో ఆమె తప్పేముంది? మీరే ఆలోచించండి. పాపం ఆమె, అది విధిరాత. కాస్త మీరే పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. కానీ బాబా, కోడలికి 2 కాళ్ళుండే ఉపాయం ఏమైనా ఉందా? ఇలా మాకు భయంగా ఉంది. వాళ్ళింటి వాళ్ళు ఆమెకు ఆపరేషన్ చేయించే ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్ చెప్పారు ఆ ప్రయత్నం వల్ల తన ప్రాణం పోవచ్చని. కానీ కొన్ని తాంత్రిక క్రియలు ఉన్నాయి. వాటితో కూడా తనకు ప్రమాదం పొంచి ఉంది. ఏమైనా తేడా జరిగితే ప్రాణహాని జరగవచ్చు. బాబా, ఈ 8 కాళ్ళతో నా ముందు జీవితాన్ని గడపలేనని నాకు అర్థమైంది. ఎందుకంటే అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. నా ప్రాణానికి హాని అయినా పర్వాలేదు. మీరు తాంత్రిక ప్రక్రియను ఇవాళే మొదలు పెట్టండి. తర్వాత బాబా 3 వారాల వరకు నిరంతర తాంత్రిక క్రియలు చేశాడు. మెల్లమెల్లగా అద్భుతం జరిగి తన 6 కాళ్ళు మిగతా 2 కాళ్ళలో విలీనమైపోయాయి. ఇక ఇప్పుడు తను పూర్తిగా సాధారణ అమ్మాయిలా మారిపోయింది. ఆపై తన పూర్తి కుటుంబంతో సంతోషంగా తన 2 కాళ్ళతో ఉండసాగింది. అమ్మా, మేడం వచ్చింది. సారీ ఐఎమ్ రియల్లీ సారీ సునీల్. నీకు తెలుసు కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అయినా నేను 1 గంట ముందే బయలుదేరాను హాస్టల్ నుండి. ఆటో లేట్గా దొరికింది అండ్ ట్రాఫిక్ కూడా జామ్. ఒకటి చెప్పనా, నేను ప్రపంచాన్ని జయించి నీకోసం వచ్చాను సునీల్. ప్రపంచాన్ని జయించేవా? అయినా నిన్నెవరు ఓడిస్తారు బ్లాక్ బ్యూటీ? ఏమన్నావు? అందరిలాగా నువ్వు కూడా నన్ను గేలి చేస్తున్నావా సునీల్? నేను నీకు నచ్చకపోతే ఇప్పుడే చెప్పే. అయ్యో లేదు, నన్ను తప్పుగా అనుకోకు. నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే. సరేలే సునీల్, నాకంతా అర్థమైంది. నువ్వు కూడా అందరిలాంటి వాడివే. లేదు కావ్య, అలా అనకు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను నవ్వించాలని నీ కోపం తెప్పించాను. నన్ను క్షమించు కావ్య. సరేలే, కానీ ఇంకెప్పుడు ఈ బ్లాక్ బ్యూటీతో పెట్టుకోకు, అర్థమైందా? అలా అని కావ్య నవ్వుతుంది. కానీ కావ్య నిజంగా కోపగించిందని సునీల్ అనుకున్నాడు. అయినా అలా ఏం జరగలేదు. కావ్య చక్కగా అర్థం చేసుకునే పిల్ల. సునీల్ తనని ప్రేమిస్తున్నాడని తనకు తెలుసు. కావ్య ఒక పల్లెటూరు అమ్మాయి. కానీ తన ఒక సిటీలో గర్ల్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. తన నలుపు రంగును చూసి అందరూ అసహ్యించుకుంటూ ఉంటారు. సరేలే, ఓ మాట అడగనా? కానీ నిజమే చెప్పాలి. అడుగు. కాలేజ్లో అందంగా తెల్లగా ఉండే అమ్మాయిలు ఉన్నారు కదా, మరి నువ్వెందుకు నన్నే ప్రేమించావు? చూడు, నాకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయింది. దేవుడు నాకు ఈ నల్లపిల్లకి జీవితాన్ని ప్రసాదించడానికి పుట్టించాడని. ఏంటి సునీల్? సరేలే, నిజం చెప్తాను. నీ రంగు నలుపన్నది నిజం. అది కాకుండా నువ్వేమీ రాజు కూతురు కూడా కాదు నిన్ను డబ్బు కోసం ప్రేమించడానికి. అయితే సంగతి ఏంటంటే మేడం, ఇదంతా లవ్ ఫ్రీక్వెన్సీ. నాకు తెల్లగా ఉండే వాళ్లతో కుదరలేదు, కానీ నీతో కలిసింది.
నీ అమాయకత్వం నాకు చాలా నచ్చింది. నీలో నేను చూసిన అందం ఇంకెవ్వరూ చూడలేరు. నిజంగా నా బ్లాక్ బ్యూటీ. యు ఆర్ మై స్వీట్ హార్ట్ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు. సాయంత్రం కావ్య హాస్టల్ రూమ్లోకి వెళ్ళాక తన టేబుల్ ఓపెన్ చేసి తన ఫోన్ చూస్తుంది. అందులో వాళ్ళమ్మ 4 మిస్డ్ కాల్స్ ఉంటాయి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ప్రాణం పోతుందే. ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయినా ఎక్కడున్నావు? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నాతో సునీల్ ఉన్నాడుగా. ఏమన్నావు? సునీలా? అతనెవరు? అదేం లేదమ్మా, ఊరికే అన్నాను. కావ్య, నిజం చెప్పు. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నావా ఏంటి? అయ్యో లేదమ్మా, ఆయన జస్ట్ నా ఫ్రెండ్ అంతే. సరేలే, రేపు మేము వస్తున్నాం నీ ఫ్రెండ్ని కలవడానికి. వద్దమ్మా, మీరిక్కడికెందుకు? నేను చెప్తున్నాను కదా, మేం జస్ట్ ఫ్రెండ్స్ అని. నేను నీ మాట ఏం వినను. నేను మీ నాన్న రేపు వస్తున్నాం. సరే అమ్మా, కానీ ఒక రిక్వెస్ట్. చెప్పు. అమ్మా, ధనవంతుల్లా రావద్దు ప్లీజ్ అని చెప్పి కావ్య ఫోన్ కట్ చేసేస్తుంది. గాయత్రికి కావ్య మాటలేం అర్థం కాలేదు. అప్పుడు కావ్య తండ్రి, ఏమైంది గాయత్రి? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పనండి, సిటీలో కావ్య ఎవరో అబ్బాయిని. ఏంటి? వాడి పేరు చెప్పు. వాడి సంగతి నేను చూస్తాను. అరే, నా మాట మొత్తం వినండి. మన కావ్య అబ్బాయిని ఇష్టపడుతున్నట్టుంది. రేపు మనిద్దరం సిటీకి వస్తున్నామని చెప్పగానే తను ధనవంతుల్లా రావద్దని చెప్పిందండి. అంటే దాని అర్థం కావ్య మన గురించి తన ఫ్రెండ్తో ఏమీ చెప్పుండదు. లేకపోతే తన ఫ్రెండ్ ముందు లేక ఆ అబ్బాయి ముందు డాంబికం చూపించుకోవాలనుకోవట్లేదేమో. ఓ పంచే, రేపు మనం మామూలు బట్టలు వేసుకుని తన్ని కలవడానికి వెళ్దాం. సరేనండి, అలానే చేద్దాం. గజరాజ్ సింగ్ ఆ ఊరి జమీందారు. వాళ్ళకి అపారమైన సంపద మరియు భూములు ఉంటాయి. వాళ్ళు ఒక పెద్ద భవనంలో నివసిస్తూ ఉంటారు. కావ్య వాళ్ళ ఒక్కగానొక్క కూతురు. మర్నాడు చాలా సాధారణ బట్టలు వేసుకుని, ఆ నల్లపిల్ల కావ్య అమ్మా బాబు అనుకుంటానే. ఇంతలో సునీల్ మరియు కావ్య వస్తారు. సునీల్ రాగానే వాళ్ళిద్దరి కాళ్లకు నమస్కరిస్తాడు. సునీల్ సంస్కారం చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. సునీల్ బాబు, నువ్వు మా అమ్మాయిని బాగా చూసుకుంటావా? తప్పకుండానండి. నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. నాకు జాబ్ కూడా వచ్చింది. ఈ లాస్ట్ సెమిస్టర్ తర్వాత జాయిన్ అవ్వాలి. మీకు ఇష్టమైతే నేను కావ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి. సునీల్ కావ్య తల్లిదండ్రులకి చాలా నచ్చాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. మనం కరెక్టే ఆలోచించామండి. సునీల్కి మన గురించి అసలేం తెలీదు. నిజంగా కావ్య చాలా మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంది. అవును గాయత్రి, నిజంగా అబ్బాయి చాలా మంచోడు. గాయత్రి మరియు గజరాజ్ సింగ్ కావ్య నిర్ణయానికి చాలా సంతోషించారు. కానీ సునీల్ తల్లి కమలాదేవికి ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. సునీల్ బాబు, నా మాట వినరా? నువ్వేమో తెల్లగా ఉంటావు, అదేమో కాకిలా నల్లగా ఉంటది. ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది కదారా, మరి ఇంకెందుకురా ఆ నల్ల కాకిని పెళ్లి చేసుకోవడం? అమ్మా, నాన్నగారు చనిపోయాక మనం కూడా పేదరికంతో బాధపడ్డాం. అప్పుడు నువ్వు ఎంతో కష్టపడి నన్ను చదివించావు, ఇంత వాణ్ణి చేశావు. అలానే నేను కావ్య కూడా బాగా కష్టపడతామమ్మా. నేను తన మంచితనం చూసి తనని పెళ్లి చేసుకుందా అనుకున్నాను. అంతేగాని తన రంగు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి కాదమ్మా. కమలమ్మ ఒప్పుకోక తప్పలేదు. గాయత్రి మరియు గజరాజ్ సింగ్ వాళ్ళ పెళ్లి చేస్తారు. కావ్య మరియు సునీల్ కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభిస్తారు. సునీల్ జాబ్కి వెళ్తే కావ్య ఇంటి పని చేసేది. అయినా కానీ కావ్య అత్తగారు తన రంగు, అంతస్తు గురించి దెప్పి పొడుస్తూ ఉండేది. ఇలానే కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు కమలమ్మ కాల్ జారి మెట్ల మీద నుంచి పడిపోయి స్పృహ కోల్పోతుంది. అప్పుడు కావ్య వెంటనే సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కావ్య ఫోన్ చేయడంతో సునీల్ వెంటనే హాస్పిటల్కి వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. ఏంటండి అలా అంటున్నారు? ఆమె నాకు తల్లితో సమానం. కమలమ్మ హాస్పిటల్లో ఉన్న రూమ్ అత్యంత కాస్ట్లీ రూమ్. అదంతా చూసి సునీల్ కంగారు పడతాడు. అయినా తను కావ్యాని ఏమీ అనలేదు. ఆ రూమ్లోంచి బయటకొచ్చి తన బాస్కి ఫోన్ చేస్తాడు, కొంచెం అడ్వాన్స్ కావాలని. మరోపక్క కావ్య తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడి దయవల్ల మీ అత్తగారు బాగానే ఉందమ్మా. విను, మేం కూడా బయలుదేరుతున్నాం తల్లి. కానీ ఈసారి మమ్మల్ని ఏం వేసుకురమ్మంటావు? మీకెలా నచ్చితే అలా రండమ్మా, ఇదే సరైన సమయం.
సరిగ్గా 2 గంటల తర్వాత హాస్పిటల్ ముందు ఒక కాస్ట్లీ కార్ వచ్చి ఆగుతుంది. వెల్కమ్ చైర్మన్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. అంతా ఓకేనా? ఎస్ సార్, ఆల్ గుడ్. డాక్టర్, ఇతను మా అల్లుడు మిస్టర్ సునీల్. ఓహో, హలో సార్. హలో సార్. అరే, ఈరోజు కాళ్ళకి దండం పెట్టరా అల్లుడు గారు? మీరేం టెన్షన్ పడకండి, ఈ హాస్పిటల్ మనదే. ఇక్కడ అందరూ కమలా చెల్లెమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రిలాక్స్ అవ్వండి. ఐ ఆమ్ రాయల్ బ్లాక్ బ్యూటీ. డూ యూ గాట్ ఇట్? సునీల్కి మొత్తం అర్థమైపోతుంది. తనకి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ తను కావ్య స్వచ్ఛమైన ప్రేమ పొందినందుకు కొంచెం గర్వంగా కూడా అనిపించింది. కావ్య రూపంలో తనని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు. Thanks for watching.